నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలను చేపట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డితో పాటు ఇటు బండి సంజయ్కి కూడా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా సంజయ్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. ఇక కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు చేపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. బాల్యం నుంచి కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా పనిచేశారు. అంతేకాదు అయోధ్యకు సంబంధించి కరసేవకు చేసిన వాళ్ళలో బండి సంజయ్ కూడా ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కూడా బాధ్యతలను చేపట్టారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో 2 పర్యాయాలు డైరెక్టర్గా కూడా పనిచేశారు. 1994 నుంచి 99 వరకు, 99 నుంచి 2003 వరకు కూడా. ఇక బీజేపీ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. కేరళ, తమిళనాడు ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలు చేపట్టారు బండి సంజయ్ గతంలో ఎన్నికల నేపథ్యంలో. ఇక శ్రీ ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా 2 పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా, 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో 2వ స్థానంలో నిల్చున్నారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66,009 ఓట్లను సంపాదించి 2వ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిల్చున్నారు. ఇక 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నియామకాన్ని కొనసాగించారు. ఇంకా అందులో కొనసాగుతూనే ఉన్నారు. అలాగే 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా కూడా ఇంకా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ఇక 2019 టొబాకో బోర్డు మెంబర్గా నియామకమై సేవలు అందించారు. 2019 మైనారిటీ ఎఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్గా కూడా ఈయన నియమించబడ్డారు. 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్గా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నారు 2020 నుంచి. అలాగే 2020 మార్చి 11 నుంచి 2024 జూలై 3 వరకు కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 2023 జూలై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియామకమయ్యారు. 29 జూలై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 89,016 ఓట్లు సాధిస్తే 3,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి దరిదాపు 2,25,209 మెజారిటీతో రెండోసారి ఎంపీగా గెలుపొందారు. ఇక 2006 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు 2,05,581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు కాగా, తాజా ఫలితాలతో బండి సంజయ్ ఆ రికార్డును బద్దలు కొట్టి కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డును నెలకొల్పారని చెప్పొచ్చు. ఇక బండి సంజయ్ వ్యక్తిగత విషయాల గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే 11/7/1971 సంవత్సరంలో జన్మించారు. బండి నర్సయ్య, శకుంతల తల్లిదండ్రులుగా చెప్పుకోవచ్చు. ఇక హిందూ ధర్మం కోసం భారీ ఎత్తున కొట్లాడిన వ్యక్తుల్లో బండి సంజయ్ మొదటి వరుసలో ఉంటారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ఈరోజు కేంద్ర క్యాబినెట్లో అధికారంలోకి రావడంతో బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా ఎంతో సంబరాలు చేసుకుంటుంది. ఇక ఈయన భార్య గురించి వస్తే అపర్ణ గారు, ఈవిడ ఎస్బీఐ ఉద్యోగిగా వర్క్ చేస్తున్నారు. 2 కొడుకులు భగీరథ్, అలాగే సాయి సుముఖ్, ఇద్దరు కూడా సాయి భగీరథ్, సాయి సుముఖ్ ఇద్దరు కూడా. అయితే ఈ నేపథ్యంలో ఇటు పర్సనల్ లైఫ్ని అలాగే అటు ప్రొఫెషనల్ లైఫ్ని కూడా రెండూ లీడ్ చేస్తూ బండి సంజయ్ గెలుపుకు ఆయన భార్య కూడా వెనుక నుంచి చాలా ప్రోత్సాహం అందించింది అనేది కూడా నడుస్తుంది. ఏదేమైనా కూడా ఒక సామాన్య కార్యకర్త
కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు కేంద్ర క్యాబినెట్లో మినిస్టర్ వరకు బండి సంజయ్ అడుగులు ముందుకు వేయడాన్ని, అలాగే బీజేపీ అంటే బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం చేస్తుంది, వాళ్ళను ఉన్నత శిఖరాల్లో నిలబెట్టడంలో బీజేపీ ఎప్పుడు ముందు ఉంటుంది అనేది బండి సంజయ్ విషయంతో మరొకసారి రుజువైంది అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇది బండి సంజయ్కి సంబంధించిన పర్సనల్ అండ్ కెరియర్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను, ఒక్క సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా బలాన్ని ఇస్తుంది. అండ్ మీరు చేసే చిన్న ఆర్థిక సహాయం మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక ఛానల్ ఆఫీస్ కానీ, లేకపోతే కొంత ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడంలో కానీ చాలా సహాయపడుతుంది. ఏ రోజైతే మన ఛానల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీ ఎవరి సహాయం తీసుకోను. సో అప్పటి వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మన ఛానల్కి ఆర్థికంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు ప్రకటనల ద్వారా మన ఛానల్కి ఆర్థికంగా కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. So please support our channel, subscribe our channel. Jai Bharat.